కుకింగ్ కబుర్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాక్ పెట్టి కొద్దిగా వేడెక్కాక నేను 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 6, 7 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ వేడెక్కిన ఆయిల్‌లో వేసేయండి ఇప్పుడు మీరు. వేసేసి ఒక నిమిషం పాటు కలపండి. కొద్దిగా అది వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా క్యారెట్ ముక్కలు కట్ చేశాను, అది వేసేయండి. వేసేసి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రాకలీ వేస్తున్నాను. కొంచెం చిన్నగా ముక్కలు చేసేసి బ్రాకలీ వేసి కలిపాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసి ఒకసారి కలపండి. రెండు మూడు ఉల్లికాడలు తీసుకొని వైట్ పార్ట్ ముందు కట్ చేసేసేసాను. తర్వాత ఒకసారి కలిపి క్రష్డ్ రెడ్ పెప్పరు అండ్ కొంచెం బ్లాక్ పెప్పరు వేయండి. వేసి ఒకసారి కలుపుకోండి మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం మిగిలిపోయిన రైస్, మీరు ఫ్రెష్ రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కినోవా అండ్ వైట్ రైస్ కలిపి వండాను కదా, అది వేసి కలుపుతున్నాను. ఇప్పుడు సోయా సాస్ వేయండి. 3 టేబుల్ స్పూన్స్ పట్టిందండి నాకు. సో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం ఉల్లికాడలో గ్రీన్ పార్ట్ ఉంది కదా, అది కూడా వేసేయండి. వేసేసి ఒకసారి కలపండి. ఇంకా టేస్ట్ చూసుకొని మీకు ఇంకేమన్నా ఉప్పు కానీ లేకపోతే పెప్పర్ కానీ అవసరం ఉంటే వేసేసుకోండి. వేసి ఇప్పుడు మనం ఎగ్ చేస్తున్నాము. సో దానికి డిఫరెంట్ ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఎగ్స్ క్రాక్ చేస్తున్నాను. 4 ఎగ్స్. ఒక నిమిషం ఆగి మీరు కలుపుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉండడానికి, మరి అడుగంటకుండా ఉండడానికి. దీన్ని కలుపుతూనే ఉంటే ఇది పొడి పొడిగా ఎగ్ పొరట్లాగా వస్తుంది. ఇది దగ్గరగా అవ్వగానే మనం ముందుగా చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఇందులో వేసేస్తే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.